శివశ్చ హృదయం విష్ణువు విష్ణుశ్చ హృదయం శివ. ఓ యమదూతలారా, మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపారు అని ప్రశ్నించిరి. దానికి యమభటులు, విష్ణుదూతలారా, మనిషి చివరి దశలో తమ పాపాలను బట్టి నరకమునకు తీసుకురమ్మని మా స్వామి మమ్మల్ని పంపారు. పాపులు ఎటువంటి వారు అనేది చెప్తాము వినుము. వేదశాస్త్రములు నిందించువారు, గోహత్య బ్రాహ్మణ హత్యాదులు చేసినవారు, పరస్త్రీలను కోరుకునేవారు, తల్లిదండ్రులను గురువులను తిట్టి హింసించువారు, జీవహింస చేయువారు, అధిక వడ్డీ వేసి జనాలను పీడించేవారు, శిశుహత్య చేయువారు, పరుల ఆస్తిని సొంతం చేసుకునేవారు, శరణని వేడుకున్నా వదలకుండా బాధించువారు, శుభకార్యాలకు అడ్డుపడేవారు పాపాత్ములు. అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి కులభ్రష్టుడై జీవహింసలు చేసి వావి వరుసలు లేక కామాంధుడై ఉన్న పాపాత్ముడు. మీరు ఇతన్ని విష్ణులోకమునకు ఎట్లా తీసుకుని వెళ్తారు అని అడగగా దానికి విష్ణుదూతలు ఇలా చెప్పిరి. ఓ యమదూతలారా, మీరు ఎంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. అవి ఏంటో మీకు చెప్తాము వినండి. మంచివారితో సహవాసం చేసేవారు, జప దాన ధర్మములు చేసేవారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేసేవారు, శివకేశవులను పూజించేవారు, సదా హరినామ స్మరణ చేసేవారు, మరణ సమయంలో నారాయణ అని కానీ, శ్రీహరి అని కానీ, శివ అని శివుని కానీ తెలిసి తెలియక పలికినవాడు పుణ్యాత్ముడు. కాబట్టి అజామీలుడు ఎంతటి పాపాత్ముడైనా మరణం సమయంలో నారాయణ అని స్మరిస్తూ చనిపోయాను. అందుకు మేము అతన్ని వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్పాను. విష్ణుదూతలు యమదూతలు సంభాషణ విని ఆశ్చర్యంతో అజామీలుడు ఇలా పలుకుతాడు. ఓ విష్ణుదూతలారా, పుట్టిన దగ్గర నుండి శ్రీమన్నారాయణ పూజ కానీ ధర్మములు కానీ నేను చేయలేదు. తల్లిదండ్రుల్ని దూషించాను. పరస్త్రీల వ్యామోహంలో పడి వారిని పట్టించుకోలేదు. నా కుమారుని మీద ప్రేమతో నారాయణ అని పలికిన మాత్రాన్ని నన్ను నరక బాధల నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకుని వెళ్తున్నారు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుణ్ణి! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలికి సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళను. తెలిసి తెలియక నిప్పును ముట్టుకుంటే ఎలా బొబ్బలు ఎక్కుతాయో అలాగే తెలిసి తెలియక శ్రీహరిని స్మరిస్తే సకల పాపములు నశిస్తాయి. 9వ రోజు పారాయణ సమాప్తము. హరహర మహాదేవ.